నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో బ్రహ్మాండ పురాణంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భార్గవరాముని చరిత్ర. గాఢంగా తపస్సు చేశాడు పరశురాముడు. పరమేశ్వరుని అనుగ్రహంతో దివ్యమైన కవచాన్ని సంపాదించాడు. అయినా కూడా ఆ శ్రీకృష్ణ మంత్రంతో కూడినటువంటి కవచం సిద్ధి పొందలేకపోయాడు. ఉత్తమమైనటువంటి భక్తి ఏమిటో తెలుసుకోవాలి అనే సంకల్పంతో అగస్త్యాశ్రమానికి వెళ్ళాడు. అగస్త్యాశ్రమంలో అగస్త్య మహర్షి పరశురాముణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుని పాతాళలోకంలో ఆదిశేషుని సన్నిధిలో భూదేవి ప్రశ్నలు అడుగుతూ ఉంటే ముక్తి పొందడానికి ఉత్తమమైన మార్గము, కవచం సిద్ధించడానికి కావలసినటువంటి దివ్యమైన స్తోత్రాన్ని ఆదిశేషుడు భూదేవికి మిగతా మహర్షులకి తెలియజేస్తున్నటువంటి విశేషాలన్నీ పరశురామునికి తెలియజేసి, నాయన నీకు శ్రీకృష్ణ కవచం సిద్ధించాలంటే శ్రీకృష్ణ అష్టోత్తర స్తోత్రాన్ని నీవు పారాయణ చెయ్యాలి అని చెప్పాడు. అని చెబుతూ ఆ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని భార్గవరామునికి అందించాడు. ఆ స్తోత్రాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాము. శ్రీకృష్ణ కమలానాథ వాసుదేవ సనాతనః వసుదేవాత్మజ పుణ్యో లీలామానుష విగ్రహ. మనస్సు నిలబడాలి అంటే గనక ఒక రూపాన్ని భావన చేసుకోవాలి, లేదా భగవంతుని గుణములను చరిత్రను తలుచుకోవాలి. అప్పుడు మనం చేసేటువంటి పూజలో శ్రద్ధ కలుగుతుంది. అదే ఈ స్తోత్రంలో ఉన్న పరమార్థం. ఆ శ్రీకృష్ణుడు ఎటువంటి వాడు? లక్ష్మీదేవి భర్త, వసుదేవుని కుమారుడు, సనాతనమైన పరబ్రహ్మ స్వరూపుడు, లీలామానుష విగ్రహ. దుష్ట శిక్షణ కోసం ఎన్నోసార్లు మానవ రూపాన్ని ధరించి భూమి మీద అవతరిస్తూ ఉంటాడు. శ్రీవత్స కౌస్తుభధరో యశోదావత్సలో హరి. శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ, అలాగే కౌస్తుభం అనే పేరు కలిగిన మణి హృదయమునందు ధరించినటువంటి వాడు. రేపల్లెలో తాను చేసేటువంటి లీలలతో యశోదాదేవిని మరపించి మురిపించినటువంటి వాడు. యశోదా వత్సలో హరి. ఆ శ్రీహరి, శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడు. చతుర్భుజాత్త చక్రాసి గదా శంఖాద్యుదాయుధ. 4 భుజముల యందు దివ్యమైన ఆయుధములు ధరించినటువంటి వాడు. శంఖము, చక్రము, గద, అదేవిధంగా నందకం అనేటువంటి ఖడ్గము ధరించినటువంటి వాడు. దేవకీ నందన శ్రీశ నందగోప ప్రియాత్మజ. దేవకీదేవి పుణ్యముల ప్రోవై జన్మించినటువంటి వాడు. ఆ వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీనాథుడు శ్రీ మహావిష్ణువే ఈ శ్రీకృష్ణుడు. నందగోపునికి ఆనందాన్ని కలిగించినటువంటి వాడు. లేక కలిగిన సంతానమని ఆ నందగోపుడు రేపల్లెలో శ్రీకృష్ణుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నాడు. ఏ రాక్షసుల భయం వల్ల హాని కలగకూడదని అప్రమత్తంగా రక్షణ కల్పిస్తూ ఉన్నాడు. ఆ నందగోపునకు ఎల్లప్పుడూ ప్రియాన్ని కలిగించిన వాడు శ్రీకృష్ణుడు. యమునా వేగ సంహారీ బలభద్ర ప్రియానుజ. శ్రీకృష్ణుణ్ణి మధుర నుంచి రేపల్లెకి తీసుకుని వెళ్ళేటువంటి మార్గంలో యమునా నది ఉన్నది. వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి తీసుకుని వస్తూ ఉంటే యమున తనంతట తానే దారిచ్చి
మార్గాన్ని చూపించింది. అలా యమునను అనుగ్రహించినటువంటి వాడు బలభద్ర ప్రియానుజ, బలరామునికి ప్రియమైనటువంటి సోదరుడు. పూతనా జీవిత హరహ శకటాసుర భంజన, కంసుడు పంపించినటువంటి పూతన అనే రాక్షసి యొక్క ప్రాణములను పోగొట్టినటువంటి వాడు. అలాగే బండి రూపంలో ఉన్నటువంటి శకటాసురుణ్ణి, శకట రూపంలో ఉన్న రాక్షసుణ్ణి ఏకీలు కాకీలు విరిగేటట్టుగా కాలుతో తన్నాడు. నందవ్రజ జనానందీ సచ్చిదానంద విగ్రహ, నందవ్రజంలో ఉన్నటువంటి జనులు అంటే గోపికలు గోపాలకులు వాళ్ళందరికీ రోజు ఆనందమే. శ్రీకృష్ణుడు చేసేటువంటి లీలలతో వాళ్ళకి అసలు తీరుబాటే లేదు. ఒక్కొక్క రోజు ఒక్కో విధమైన అల్లరి చేష్టలు చేస్తున్నట్లుగా వాళ్ళందరినీ మాయ చేస్తూ ఆనందింపజేస్తూ అందరి దృష్టి తన మీదే ఉండేటట్లుగా వాళ్లకు ఎంతో తేలికగా భక్తి మార్గాన్ని తెలియజేసినటువంటి వాడు సచ్చిదానంద విగ్రహ. సాక్షాత్తు ఆ పరమాత్మ స్వరూపుడే ఈ శ్రీకృష్ణుడు. బ్రహ్మగారు కానీ ఇంద్రుడు కానీ బాలకృష్ణుని చూచి సామాన్య మానవుడు అనుకుని, ఇంద్రుడేమో నేను ముల్లోకాలకు అధిపతినన్నాడు, మరి బ్రహ్మగారేమో సృష్టికర్తనన్నాడు. వాళ్ళిద్దరికీ కూడా అందనటువంటి చిత్రమైన సృష్టిని చూపించి లీలల్ని చూపించి వాళ్ళ అహంకారాన్ని పోగొట్టినటువంటి ఆ పరమాత్మ స్వరూపుడే శ్రీకృష్ణుడు. నవనీత విలిప్తాంగ నవనీత నటో నఖ, గోకులంలో ఎవరింట్లోనూ వెన్న దొరకటం లేదు, అంతా శ్రీకృష్ణుడికే సరిపోతోంది. వారింటికి వీరింటికి వెళ్ళి వెన్న ముద్దలు తీసుకుని తినేయడమే. అలాగా నవనీతమునందు ఆసక్తి కలిగినటువంటి వాడు ముచికుంద ప్రసాదకృత్. కాలయవనుడనేటువంటి ఒక రాజు శ్రీకృష్ణుడిని జయించాలి అనేటువంటి సంకల్పంతో వెంటపడ్డాడు. శ్రీకృష్ణుడు పరిగెత్తి పరిగెత్తి ఓ గుహలో దూరాడు. ఆ గుహలో ముచికుందుడనే పేరు కలిగిన ఒక రాజు, ఇక్ష్వాకు వంశపు రాజు నిద్రిస్తున్నాడు. ఆయనకి దేవతల వరం ఉంది. ఆయన నిద్రకి ఎవరైతే భంగం కలిగిస్తారో ఆయన మొదట ఎవరిని చూస్తాడో వాళ్ళు కాస్త బూడిదైపోతారు. ఈ కాలయవనుడనే వాణ్ణి శ్రీకృష్ణుడు ఆ గుహలో ప్రవేశపెట్టి ఆ మహారాజు గారి నిద్రాభంగం కలిగేటట్టుగా చేశాడు. ఆ ముచుకుందుని చూపు చేత కాలయవనుడు కాస్త మరణించాడు. అలా ఆ తరువాత ముచుకుందుణ్ణి అనుగ్రహించాడు. నవనీత విలిప్తాంగ షోడశస్త్రీ సహస్రేష స్త్రిభంగి మధురాకృతి, దివ్యమైన మధురమైన స్వరూపం కలిగిన వాడు. నరకాసురుణ్ణి సంహరించి అతడి చెరలో ఉన్నటువంటి కొన్ని వేల మంది కన్యకామణులందరినీ కూడా రక్షించాడు. వాళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్మనే వరించారు. ఆ విధంగా 16,000 మంది అతన్ని భర్తగా పొందారు. సుఖవాగమృతాబ్ధీందు గోవిందో గోవిదాంపతి, సుఖ మహర్షి వాక్కులు అమృత తుల్యములు. అమృతమనే సముద్రం సుకుని యొక్క వాక్కు. ఆ అమృతమనే సముద్రంలో ఉదయించినటువంటి చంద్రుని వంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే గోవింద, భూమిని రక్షించిన వాడు గోవిందుడు. గాం విందతీతి గోవింద. వత్సపాలన సంచారీ ధేనుకాసురమర్దన, గోవులను కావలి కాస్తూ కాపాడుతూ అరణ్యంలో సంచరించినటువంటి వాడు. ధేనుకాసురుడనేటువంటి రాక్షసుణ్ణి సంహరించిన వాడు. తృణీకృత తృణావర్తో యమలార్జున భంజన, అలాగే తృణావర్తుడనే రాక్షసుణ్ణి సంహరించాడు. మద్ది చెట్ల రూపంలో ఉన్నటువంటి దేవతల యొక్క శాపాన్ని పోగొట్టాడు. నారద శాపం వల్ల వృక్షములుగా మారిపోయినటువంటి దేవతల యొక్క శాపాన్ని పోగొట్టి వారిని అనుగ్రహించినటువంటి వాడు. అలాగే ఉత్తాళతాళ భేత్తాచతమాల శ్యామలాకృతి, తాటి చెట్ల వనాన్ని ధ్వంసం చేసినటువంటి వాడు.
తమాల వృక్షము, తమాలము అంటే చీకటి చెట్టు అంటారు. అటువంటి చక్కని శరీర వర్ణం కలిగిన వాడు, నల్లనైన దేహవర్ణం కలిగిన వాడు. గోపగోపీశ్వరో యోగి సూర్యకోటి సమప్రభ, కోటి సూర్యులతో సమానమైన కాంతి గలవాడు, గోపికలను గోపాలకులను అనుగ్రహించినవాడు. ఇలాపతి పరంజ్యోతి యాదవేంద్రో యదుద్వహ, భూమిని రక్షించినవాడు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు, యదువంశంలో జన్మించిన వారందరిలోకెల్లా శ్రేష్ఠుడు, వారందరినీ కాపాడినటువంటి వాడు. వనమాలి పీతవాసాహ పారిజాతాపహారక, తులసిమాలను ధరించినటువంటి వాడు, పట్టు వస్త్రములు కలవాడు, పారిజాత వృక్షాన్ని హరించినవాడు. సత్యభామ కోరిక మేరకు ఇంద్రలోకానికి వెళ్ళి అక్కడ నందనవనంలో ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చాడు. గోవర్ధనాచలోద్ధర్త గోపాల సర్వపాలక, గోవర్ధన పర్వతాన్ని ఒక పువ్వుని పట్టుకున్న విధంగా ఒక చేతితో ఒక వ్రేలితో పైకెత్తి పట్టుకుని అందరినీ రక్షించాడు నందవ్రజంలో. అజో నిరంజన కామజనక కంజలోచన, మన్మధుని తండ్రి, పద్మముల వంటి మనోహరమైన నేత్రములు కలిగినటువంటి వాడు. మధుహా మధురానాథో ద్వారకానాథ కోబలి, మధు అనే పేరు కలిగినటువంటి రాక్షసుణ్ణి చంపాడు కాబట్టే మధుసూదనుడు అని ఆ శ్రీకృష్ణునకు పేరు వచ్చింది. మధురా పట్టణాన్ని రక్షించినటువంటి వాడు కంసుని బారి నుంచి, అందువల్లే మధురానాథ ద్వారకానాథ కోబలి. జరాసంధుడు మొదలైన శత్రువులందరూ మాటిమాటికి దండయాత్ర చేసి ప్రజలందరికీ ఇబ్బంది కలిగిస్తున్నారని మధుర నుంచి పట్టణాన్ని మార్చేసి సముద్రంలో ద్వారక అనే పట్టణాన్ని నిర్మించినటువంటి వాడు, ఆ ద్వారకని పరిపాలించినటువంటి వాడు. బృందావనాంత సంచారి తులసీ దామభూషణ, బృందావనంలో యమునా నది తీరంలో వేణునాదంతో అందరికీ ఆనందాన్ని కలిగించి గోపికలందరినీ కూడా తరింపజేసినటువంటి వాడు. స్యమంతకమణేర్హర్త నరనారాయణాత్మక, స్యమంతకమణిని రక్షించి తిరిగి సత్రాజిత్తుకి అప్పచెప్పాడు. అదేవిధంగా నరనారాయణాత్మక, నరనారాయణులనేటువంటి ధర్ముని యొక్క కుమారులే ఈ శ్రీకృష్ణుని యొక్క అంశ, వారి స్వరూపమే శ్రీకృష్ణుడు. కుబ్జా కృష్ణాంబరధరో మాయి పరమపురుష, మధురా నగరంలో ప్రవేశించినటువంటి శ్రీకృష్ణ బలరాములు కుబ్జ అనేటువంటి ఒక స్త్రీని చూచారు. ఆమె మరుగుజ్జుగా ఉన్నది. వీరు శరీరానికి రాసుకోవటం కోసం తన దగ్గరున్నటువంటి చందనాన్ని ఇచ్చింది ఆమె. అటువంటి ఆమెను ఉద్ధరించాడు శ్రీకృష్ణుడు. ఒక్కసారి రెండు చేతులు పట్టుకుని అలా పైకి నడిపేసరికి ఆమె కాస్త అందమైన ఆకృతిలో మారిపోయింది. ఆమెను అనుగ్రహించినవాడు ముష్టికాసుర చాణూర మల్లయుద్ధ విశారద, బలరామకృష్ణుల్ని ఓడించటం కోసం కంసుడు మల్లయోధుల్ని సిద్ధం చేశాడు. చాణూరుడు ముష్టికుడు వాళ్ళిద్దరినీ కూడా జయించినటువంటి వాడు. సంసార వైరీ కంసారీ మురారి నరకాంతక, సంసార బాధల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ముక్తినివ్వగలిగినటువంటి వాడు, కంసుని సంహరించిన వాడు. అలాగే మురారి నరకాంతక, మురా అనే పేరు కలిగినటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు, నరకాసురుణ్ణి చంపినవాడు. విదురాక్రూర వరదో విశ్వరూప ప్రదర్శక, విదురుడు అక్రూరుడు ఇటువంటి సాధువులు సజ్జనులు అయిన భక్తులను అనుగ్రహించి విశ్వరూప ప్రదర్శక, తన నిజమైన తత్వాన్ని చూపించినవాడు శ్రీకృష్ణుడు. శిశుపాల శిరశ్చేత్త దుర్యోధన కులాంతకృత్,
నిందతో కూడినటువంటి మాటలు పలుకుతున్న శిశుపాలుణ్ణి నిండు సభలో సంహరించినటువంటి వాడు, శిరస్సుని ఖండించాడు సుదర్శనాయుధంతో. దుష్టుడైన దుర్యోధనుని వంశాన్నంతా కూడా పాండవుల చేత నశింపజేసినటువంటి వాడు. అలాగే సత్యవాక్ సత్య సంకల్ప సత్యభామారతో జై, ఎప్పుడూ నిజాన్నే పలుకుతాడు. ఆ మహానుభావుని సంకల్పం నిజమై ఉంటుంది. ఏది తలిస్తే అది లోక కళ్యాణమే. సత్యభామయందు అధికమైన అనురక్తి కలిగినటువంటి వాడు. సుభద్రా పూర్వజో విష్ణు భీష్మముక్తి ప్రదాయక, సుభద్రాదేవికి అన్నగారు, అలాగే శ్రీ మహావిష్ణు స్వరూపుడు భీష్ముల వారికి ముక్తిని ప్రసాదించినటువంటి వాడు. ధర్మరాజునకు ఆ శ్రీకృష్ణుని గొప్పతనాన్ని వర్ణించి చెప్పాడు భీష్ముడు. కురువంశంలో పెద్దవాడైనటువంటి భీష్మునకు ముక్తినిచ్చినటువంటి వాడు. జగద్గురు జగన్నాథ వేణువాద్య విశారద, లోకగురువు అలాగే జగన్నాథుడు, వేణునాదమునందు ఆసక్తి కలిగినటువంటి వాడు, నేర్పు కలిగిన వాడు. వృషభాసుర విధ్వంసి బకారిర్బాణబాహుకృతు, వృషభాసురుడు మొదలైన వారిని సంహరించిన వాడు, బకాసురుణ్ణి సంహరించినటువంటి వాడు. యుధిష్ఠిర ప్రతిష్ఠాత బర్హి బర్హావతంసక, ధర్మరాజుని రాజ్యంలో నిలబెట్టి రాజుగా చేసినటువంటి వాడు. అలాగే నెమలి పింఛమును శిరస్సున ధరించినటువంటి వాడు. పార్థసారథి రవ్యక్తో గీతామృత మహోదధి, అర్జునునకు సారథి అయి యుద్ధమంతా తానే నిర్వహిస్తూ కనిపించకుండా పాండవులకు విజయాన్ని ఇప్పించినటువంటి వాడు. భగవద్గీత అనేటువంటి అమృతాన్ని మనందరికీ అందించిన వాడు. కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజ, కాళీయుడనే సర్పరాజు యొక్క పడగల మీద నాట్యం చేసి ఆ విషసర్పము యొక్క అహంకారాన్ని పోగొట్టినటువంటి వాడు. శ్రీకృష్ణుని పాదముద్రల చేత ఆ కాళీయుని పడగలు పవిత్రమైపోయినాయి. దామోదరో యజ్ఞభోక్త దానవేంద్ర వినాశన, యజ్ఞస్వరూపుడు ఆయనే, అలాగే యజ్ఞములలో ఇచ్చే హవిస్సుని స్వీకరించే దేవతల స్వరూపుడు ఆయనే. దామోదర, తల్లి చేత ఉదరమునందు తాడుచే బంధింపబడినవాడు. ఎవరికీ చిక్కని శ్రీకృష్ణుడు యశోదకు చిక్కాడు. బలవంతులైనటువంటి రాక్షస సమూహాన్నంతా సంహరించినటువంటి వాడు. నారాయణ పరం బ్రహ్మ పన్నగాశన వాహన, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ. పన్నగములు అంటే సర్పములు, వాటిల్ని ఆహారంగా భుజించేటువంటి గరుత్మంతుడు వాహనంగా కలిగినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. జలక్రీడా సమాసక్త గోపీ వస్త్రాపహారక, శ్రీవ్రతాన్ని ఆచరించటానికి ప్రయత్నిస్తూ ఎలా చెయ్యాలో తెలియనటువంటి గోపికలకు సరైన మార్గాన్ని బోధించటం కోసం వారి వస్త్రములను అపహరించి సన్మార్గాన్ని బోధించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. గోపీ వస్త్రాపహారక పుణ్యశ్లోకస్తీర్థపాదో వేద వేద్యో దయానిధి, చక్కని చరిత్ర కలిగినవాడు, దయాసముద్రుడు, వేదముల చేత వర్ణింపబడినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. సర్వతీర్థాత్మక సర్వగ్రహ రూపీ పరాత్పర, సమస్తమైన పుణ్యతీర్థములు క్షేత్రములు అన్ని శ్రీకృష్ణ స్వరూపమే. అలాగే సమస్తమైన గ్రహముల యొక్క రూపము శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుణ్ణి ఆరాధన చేస్తే గ్రహ బాధలు కూడా ఉండవు. ఇత్యేవం కృష్ణదేవస్య నామ్నామష్టోత్తరం శతం కృష్ణేన కృష్ణ భక్తేన శ్రుత్వా గీతామృతం పురా. ఈ విధంగా శ్రీకృష్ణుని యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం ఎంతో భక్తి ప్రపత్తులతో ఆదిశేషుడు భూదేవికి ఇతరులైన వాల్మీకి మొదలైన మహర్షులకు వర్ణించి చెబుతూ ఉంటే
భూదేవి విన్నది, అలాగే నేను విన్నాను. నేను అంటే ఇక్కడ అగస్త్య మహర్షి పరశురామునికి తెలియజేస్తున్నారు. ఈ స్తోత్రం అనేది శ్రీకృష్ణ పరమాత్మకు ఎంతో ప్రియకరమైనది. కృష్ణ ప్రేమామృతం నామ పరమానందదాయకం. శ్రీకృష్ణుని ప్రేమను అందించేటువంటి చక్కని స్తోత్రము, నిజమైన సత్యమైన నిత్యమైన ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఈ పవిత్రమైన స్తోత్రం. అత్యుపద్రవ దుఃఖగ్నం పరమాయుష్యవర్ధనం దానం వ్రతం తపస్తీర్థం యత్కృతంతు ఇహ జన్మని. దారుణమైనటువంటి ఉపద్రవాలు, కష్టములను దుఃఖములను నశింపజేసి ఆయుర్దాయాన్ని ఇచ్చేది. ఈ లోకంలో సుఖాలు, అలాగే తదనంతరంలో విష్ణు ప్రాప్తిని ఇచ్చేటువంటి దివ్యమైన స్తోత్రం. దీని పేరే కృష్ణ ప్రేమామృత స్తోత్రం అని కూడా పిలుస్తారు. కృష్ణుని యొక్క అభిమానాన్ని ప్రేమను పొందడానికి అమృతతుల్యమైన స్తోత్రం ఈ కృష్ణ ప్రేమామృత స్తోత్రము. చదివినటువంటి వారికి ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. వ్రతములు పూజలు ఇవి ఏ విధమైనటువంటి పుణ్యాన్ని ఇస్తాయో వాటిని 100 సార్లు 1,000,000 సార్లు చేసిన పుణ్యం ఈ స్తోత్ర పఠనం ద్వారా జరుగుతుంది. పుత్రప్రదం అపుత్రాణం అగతీనాం గతిప్రదం. సంతానం లేనటువంటి వారికి సత్సంతానాన్ని ఇస్తుంది. గతి లేని వారికి గతి అయి రక్షిస్తుంది. ధనాన్ని ఇస్తుంది, దరిద్రాన్ని పోగొడుతుంది. జయాన్ని కోరుకున్నటువంటి వాళ్ళకి విజయాన్ని ఇస్తుంది. శిశూనాం గోకులానాంచ పుష్టిదం పుణ్యవర్ధనం. పిల్లలకు అలాగే గోకులంలో ఉండేటువంటి వారికి, పామర జనులకు, పండితులకు అందరికీ తగినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటిది, పుణ్యాన్ని ఇచ్చేది. విశేషించి బాలరోగగ్రహాదీనాం శమనం శాంతికారకం. చిన్నపిల్లలకు వచ్చేటువంటి అనుకోని చిన్న చిన్న అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో ఆ పీడలన్నింటినీ కూడా పోగొట్టేది. అంతే కృష్ణస్మరణదం భవతాపత్రయాపహం. మరణ సమయంలో ఇతరమైన విషయాలేం గుర్తు రాకుండా ఆ శ్రీకృష్ణ స్వరూపమే గుర్తొచ్చేలాగా సహకరించేటువంటిది. శ్రీకృష్ణ స్మరణదం భవతాపత్రయాపహం. ఆదిభౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవతం అనేటువంటి తాపత్రయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని పోగొట్టేటువంటిది. కాబట్టి ఈ స్తోత్రాన్ని చదువుతూ మనం శ్రీకృష్ణుణ్ణి స్మరించాలి. ఎలాగా? కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. ఓ జ్ఞానస్వరూప శ్రీకృష్ణ, యదువంశంలో జన్మించినటువంటి వాడ, రుక్మిణీదేవి నాథుడవైనటువంటి ఓ శ్రీకృష్ణ, వేదముల చేత వేదాంతుల చేత వర్ణింపబడే స్వామి నీకు నమస్కారము అనేది ఒక మహామంత్రం లాంటిది. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. ఈ విధంగా ఓ పరశురామ, ఈ శ్రీకృష్ణ స్వామి దివ్యమైనటువంటి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని నీవు పఠనం చేసే కవచంతో పాటు అనుసంధానం చేసినట్లయితే నీకు తొందరగా నువ్వు చేసేటువంటి తపస్సు సిద్ధిస్తుంది, ఏకాగ్రత కుదురుతుంది. పరమేశ్వరుడు నీకు ఇచ్చినటువంటి శ్రీకృష్ణ కవచంతోనూ మంత్రంతోనూ పాటుగా ఈ శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చెయ్యి అని అగస్త్య మహర్షి చెబుతున్నారు పరశురామునకు. చెబుతూ ఈ విధంగా పాతాళలోకంలో ఆదిశేషుడు ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణుని అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చెప్పాడో మహర్షులందరూ కూడా ఆనందించారు. తతస్తు సర్వే సనకాదయో యే సమాస్థితాః తత్పరితః కథాదృతాః ఆనందపూర్ణాంబు నిధౌ నిమగ్నాః సభాజయామాసు అహీశ్వరంతం. ఓ ఆదిశేష, నీ అనుగ్రహం వల్ల మేమంతా శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహానికి పాత్రులమైనాం. ఇకపై ఈ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మేమంతా పారాయణ చేసుకుంటామని అటువంటి చక్కని స్తోత్రాన్ని అందించిన ఆదిశేషుణ్ణి కూడా స్తుతిస్తూ ఉన్నారు. నమో నమస్తే అఖిల విశ్వభావన ప్రసన్న భక్తార్తిహర అవ్యయాత్మన్. ఓ ఆదిశేష, అనంత
నీవు విష్ణువు వేరు కాదు, ఇద్దరూ ఒకటే. నీవే ఆ విష్ణు స్వరూపుడవై ఉన్నావు. కృష్ణామృతం నః పరిపాయితం విభో విధూత పాప భవతా కృతావయం. కృష్ణామృతాన్ని గ్రోలి మేమంతా పాపం నుంచి విముక్తులమయ్యాము. నీ వంటి దయగలిగినటువంటి వాళ్ళు మాలాంటి వాళ్లను ఉద్ధరిస్తూ ఉంటారు ఇలా ఉత్తమమైన విషయాలను బోధించి అని. అంతటి మహర్షులందరూ కూడా ఆదిశేషునకు నమస్కారం చేసి ఆయనకు ప్రదక్షిణం చేసి పాతాళలోకం నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు అని ఈ విధంగా అగస్త్య మహర్షి తాను ఏదైతే చూశాడో పాతాళలోకంలో విన్నాడో ఆ స్తోత్రాన్ని ఆదిశేషుడు చెప్పినటువంటి విషయాన్ని పరశురామునకు వర్ణించి చెప్పాడు. ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఈ స్తోత్రాన్ని చెబుతూ ఉంటే పరశురాముని వెంట అగస్త్యాశ్రమానికి వెనకాలే బయలుదేరి వచ్చినటువంటి 2 జింకలు ఉన్నాయి, మగ జింక ఆడజింక. ఆ 2 ఈ స్తోత్రాన్ని శ్రవణం చేసేయి. ఆ శ్రవణం చేయటం వల్ల భక్తితో శ్రీకృష్ణ స్తోత్రాన్ని వినడం వల్ల వాటికి దివ్యమైన రూపం లభించింది. గబగబా వచ్చి అగస్త్యునికి నమస్కారం చేసే ఆ 2 అగస్త్య చరణౌ నత్వా సమారుహతు ముద దివ్యదేహధరౌ భూత్వా శంఖచక్రాది చిహ్నితౌ. ఆ అగస్త్యాశ్రమానికి వైకుంఠం నుంచి దివ్యమైన విమానం వచ్చింది. ఆ విమానంలో దివ్య రూపాన్ని ధరించినటువంటి 4 దేవతా స్వరూపాలు ఉన్నారు. వాళ్ళు శంఖచక్రాది చిహ్నములు ధరించి శ్రీ మహావిష్ణు స్వరూపంతోనే ఉన్నారు. ఎప్పుడైతే ఆ దివ్యమైన విమానం వచ్చిందో ఆ విమానంలో ఈ 2 జింకలు కూడా దివ్య రూపాన్ని ధరించి అధిరోహించినాయి. అవి కూడా శ్రీ మహావిష్ణువులాగా శంఖచక్రాది చిహ్నములతో మారిపోయి ముక్తిని పొందాయి. దేనివల్ల అంటే ఈ శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని భక్తిగా శ్రవణం చేయటం వల్ల. అది చూడంగానే పరశురాముడు తన్మయుడైపోయాడు. ఏమిటి విచిత్రం, ఎంతో ఆనందం కలిగింది నాకిక, నేను అనుకున్నది నెరవేరుతుంది అని అగస్త్య మహర్షికి నమస్కారం చేసి ఆయన అనుమతితో తపస్సు చేయటానికి బయలుదేరాడు. ఈ స్తోత్రంతో పాటుగా పరమేశ్వరుడిచ్చిన కవచాన్ని కూడా అనుసంధానం చేస్తున్నాడు. నిత్యం వ్రజపతేస్తస్య స్తోత్రం తుష్టో భవద్ధరిః జగామదర్శనం తస్య జామదజ్ఞస్య భూపతే. 100 సంవత్సరముల పాటు శ్రీకృష్ణ కవచాన్ని సిద్ధి కోసం ప్రయత్నించి తపస్సు చేసినా లభించలేదు. కానీ ఎప్పుడైతే ఈ శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ శ్రీకృష్ణ చరితాన్ని మనస్సుతో దర్శిస్తూ కవచాన్ని అనుసంధానం చేశాడో వెంటనే శ్రీకృష్ణుని అనుగ్రహం కలిగింది. పరశురాముని ఎదుట శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి కిరీటేన అర్కవర్ణేన కుండలాభ్యాంచరాజితః కౌస్తుభోద్భాసితో రస్కః పీతవాసాః ఘనప్రభః. బంగారుమయమైన కిరీటాన్ని సూర్యకాంతితో మెరిసిపోతూ ఉన్నది. చెవులకు కుండలాలున్నాయి. కౌస్తుభము మొదలైన అలంకారములన్నీ కలిగినటువంటి వాడై గొప్పదైన తేజస్సుతో ఆ శ్రీకృష్ణ పరమాత్మ పరశురామునకు దర్శనాన్ని ఇచ్చాడు. ఆ పరశురాముడు శ్రీకృష్ణుణ్ణి చూచి ఆయన్ని స్తోత్రం చేస్తున్నాడు. నమో నమః కారణ విగ్రహాయ ప్రసన్న పాలాయ సురార్తిహారిణే. ఓ పరమాత్మ, నిన్ను ఆశ్రయించినటువంటి వారిని రక్షించేవాడా, దేవతల కష్టాలన్నీ పోగొట్టినటువంటి వాడా, బ్రహ్మ విష్ణు శివాత్మకమైన త్రిమూర్తి స్వరూపములు నీవే ఉన్నావు. యం వేదవాదై వివిధ ప్రకారై నిర్ణేతుమీశానముఖాన శక్నుయు తంత్వామహం అనిర్దేశ్యమజం పురాణం అనంతమీడే భవమే దయాపర. దేవతలు ఋషులు కూడా ఏ నీ దర్శనం కోసం నిరంతరము ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే నీ గురించి సంపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నారో మహానుభావులైనా కూడా అటువంటి దివ్యమైన నీ స్వరూపాన్ని నేను దర్శించగలిగాను. తంత్వామహం భక్త జనానురక్తం. భక్తుల పట్ల విశేషమైన అభిమానం కలవాడవు నీవు.
రాక్షసులను సంహరించి దేవతలను రక్షించినటువంటి వాడా, తందేవదేవం భజతామభీప్సిత ప్రదం నిరీహం గుణవర్జితంచ, ఏ గుణములకు అంటనటువంటి వాడు, సంగరహితుడమైనటువంటి వాడా, నీకు కోరికలేముంటాయి? నిరీహ, నిర్గుణ స్వరూపుడవు నీవే, సగుణ స్వరూపుడవు నీవే. అటువంటి శ్రీకృష్ణ నీకు నమస్కారము. కలలోనైనా కనీసం నీ రూపాన్ని దర్శించాలని ప్రయత్నిస్తూ ఉంటారు యోగులు, సిద్ధులు. అటువంటి రూపాన్ని ఈనాడు నేను దర్శించగలిగాను. నీ చరణములను నేను నమస్కరిస్తూ ఉన్నాను. అహం ప్రభో కామ నిబద్ధ చిత్త. ఓ శ్రీకృష్ణ, నా మనస్సులో ఒక కోరిక ఉన్నది, అది నీవే నెరవేర్చాలి అంటున్నాడు. ఏమిటా కోరిక అంటే 21 మార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియుల్ని సంహరించటం, కార్తవీర్యార్జునుడిని చంపేటువంటి శక్తి రావటం. ఈ రెండిటి కోసమే కదా నేను కష్టపడేది. ఆ మనసులో ఉన్నటువంటి నా కోరిక నీకు తెలుసు, నీకు తెలియంది ఏదీ లేదు. అది నెరవేరేటట్టుగా అనుగ్రహించవలసింది అని పరశురాముడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తే, అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ భార్గవ రాముణ్ణి అనుగ్రహిస్తూ వరాలు ఇస్తున్నాడు. ఆ శ్రీకృష్ణుడు ఏం వరాలు ఇచ్చాడో అవన్నీ మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. ఈరోజు మనం శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని, బ్రహ్మాండ పురాణాంతర్గతమైన స్తోత్రాన్ని, దాని అర్థాన్ని యథాశక్తి తెలుసుకున్నాం. అందులో ఉన్న సారాంశం ఏంటంటే, మనం పారాయణ చేసేటప్పుడు భగవంతుని యొక్క గుణములు గుర్తొచ్చే విధంగా గనక మనం స్తోత్ర పారాయణాదులు చేస్తూ ఉంటే మనస్సుకి ఏకాగ్రత కలిగి అటు ఇటు పారిపోకుండా భగవంతుని మీద నిలబడుతుంది అని చెప్పటమే ఈ స్తోత్రంలో ఉన్నటువంటి సారాంశం. ఇప్పుడు మనందరం భక్తి శ్రద్ధలతో భార్గవరాముడు చేసిన శివస్తోత్రాన్ని పారాయణ చేసుకుందాం. తమో గుణ వికారాయ, తమో గుణ వికారాయ, జగత్ సంహారకారిణే, జగత్ సంహారకారిణే, కల్పాంతే రుద్రరూపాయ, కల్పాంతే రుద్రరూపాయ, పరాపర విదే నమః, పరాపర విదే నమః, అవికారాయ నిత్యాయ, అవికారాయ నిత్యాయ, నమః సదసదాత్మనే, నమః సదసదాత్మనే, బుద్ధి బుద్ధి ప్రబోధాయ, బుద్ధి బుద్ధి ప్రబోధాయ, బుద్ధీంద్రియ వికారిణే, బుద్ధీంద్రియ వికారిణే, వస్వాదిత్య మరుద్భిశ్చ, వశ్వాదిత్య మరుద్భిశ్చ, సాధ్య రుద్రాశ్విభేదతః, సాధ్య రుద్రాశ్విభేదతః, యన్మాయా భిన్న మతయః, యన్మాయా భిన్న మతయః, దేవాస్తస్మై నమో నమః, దేవాస్తస్మై నమో నమః, అవికారమజం నిత్యం, అవికారమజం నిత్యం, సూక్ష్మరూపమనౌపమం, సూక్ష్మరూపమనౌపమం, తవ యత్తన్న జానంతి, తవ యత్తన్న జానంతి, యోగినోపి సదామలాః, యోగినోపి సదామలాః, త్వామవిజ్ఞాయ దుర్జ్ఞేయం, త్వామవిజ్ఞాయ దుర్జ్ఞేయం, సమ్యక్ బ్రహ్మాదయోపి సమ్యక్ బ్రహ్మాదయోపి సంసరంతి భవే నూనం, సంసరంతి భవే నూనం, న తత్కర్మాత్మకాశ్చిరం, నతః కర్మాత్మకాశ్చిరం, యావన్నోపైతి చరణౌ, యావన్నోపైతి చరణౌ, తవాజ్ఞాన విఘాతినః, తవ జ్ఞాన విఘాతినః, తావద్భ్రమతి సంసారే, తావద్భ్రమతి సంసారే, పండితో చేతనోపి వా, పండితో చేతనోపి వా, స ఏవ దక్షః సకృతి, సయేవ దక్షః సకృతి, సమునిః సమునిః సచ పండితః, సచ పండితః, భవతశ్చరణాంభోజే, భవతశ్చరణాంభోజే, ఏన బుద్ధి స్థిరీకృత, ఏన బుద్ధి స్థిరీకృత, సుసూక్ష్మత్వేన గహనః, సుసూక్ష్మత్వేన గహనః, సద్భావస్తే త్రయీమయః, సద్భావస్తే త్రయీమయః, విదుషామపి మూఢేన,
విదుషామపి మూఢేన సమయా జ్ఞాయతే కథం సమయా జ్ఞాయతే కథం అశబ్ద గోచరత్వేన అశబ్దగోచరత్వేన మహిమ్నస్తవ సాంప్రతం మహిమ్నస్తవ సాంప్రతం స్తోతుమప్యనలం సమ్యక్ స్తోతుమప్యనలం సమ్యక్ త్వామహం జడధీర్యతః త్వామహం జడధీర్యతః తస్మాదజ్ఞానతో వాపి తస్మాదజ్ఞానతో వాపి మయా భక్త్వైవ సంస్తుతః మయా భక్త్వైవ సంస్తుతః మయా భక్త్యైవ సంస్తుతః మయా భక్త్యైవ సంస్తుతః ప్రీతశ్చ భవ దేవేశ ప్రీతశ్చ భవ దేవేశ నమత్వం భక్తవత్సలః నమత్వం భక్తవత్సలః. భార్గవుడు చేసినటువంటి శివస్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో యథాశక్తి మనం పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.